గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా సురేష్ హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్నట్టు తెలుసుకున్న ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మంగళగిరి టీడీపీ ఆఫీసు కార్యాలయంపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం, నందిగం సురేష్ తదితరులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం వీరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకైనా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా హైకోర్టు అందుకు ఒప్పుకోలేదు. దీంతో నిందితులంతా అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందిగం సురేష్ ను అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండ రాయనిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. అరెస్టు భయంతో రహస్య ప్రదేశానికి వెళ్లిపోయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. పక్కా సమాచారంతో మియాపూర్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని భారీ బందోబస్తు మధ్య మంగళగిరికి తరలించారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాంలు అజ్ఞాతంలో ఉండడంతో వారి కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలు ఏర్పాటు చేశారు. ఇదే కేసులో విజయవాడలో డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.